ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం తెలంగాణలో విస్తృతంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా డబ్బు చప్పులతో బోనాలను ఎత్తుకొని మహిళలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. 1919లో జంట నగరాలలోనే ప్లేగు వ్యాధి బాధించినప్పుడు అమ్మవారు ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలు అమ్మను శాంతింపజేసేందుకు ఈ జాతరను చేయడం ప్రారంభించారు. ఈ పండుగను మొదటగా గోల్కొండలో కొలువై ఉన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభించి నెల రోజుల పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ ఆలయాలలో వరుసగా జరుపుకుంటారు. భాగ్యనగరంలో ఈ ఉత్సవాలలో భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్ల పూజ నిర్వహిస్తారు. హైదరాబాద్లో గోల్కొండ బోనాల జాతర సందడి మొదలైంది. ఇక కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతోంది. ఇక కోటలోని అమ్మవారికి తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పిస్తారు. తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగుస్తుంది. జాతర ప్రారంభ సూచికగా జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు స్థానికులు పూజలు చేశారు. ఇక సిటీలో అత్యంత వేడుకగా జరిగే బోనాల జాతర కోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లుగా అధికారులు చెప్పారు. సిటీలోని అమ్మవారి ఆలయాలను అందంగా ముస్తాబు చేసినట్లుగా వెల్లడించారు. సంబురాల్లో ప్రశాంతంగా జరిగేలా పలు సెన్సిటివ్ ఏరియాలలో బలగాలను మోహరిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం గోల్కొండ కోటలో పలుచోట్ల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా జలమండలి అధికారులు తెలిపారు. కోట మెట్ల దగ్గర నుంచి బోనాలను జరిగే ప్రాంతం వరకు డ్రమ్ములు, ట్యాంకులు, పంపులను ఏర్పాటు చేశారు. బోనాలు సమర్పించాక భక్తులు వంట చేసుకోవడానికి వీలుగా స్టాండ్లను కూడా సిద్ధం చేసినట్లుగా తెలియజేశారు. వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు, వాటర్ క్యాంపుల దగ్గర టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. రామదాసు బందీఖానా, చోటా బజార్, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం, లాంగర్ హౌస్ వద్ద కూడా భక్తులకు తాగునీళ్లను అందించే ఏర్పాట్లను చేశామని తెలియజేశారు. కాగా ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. గోల్కొండ కోటలో బోనాల జాతర ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.